ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు. ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగంను చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. మే నెల 14వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగంను చదువుతున్నాను. వాక్య భాగము: దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే. ఆదికాండము 17వ అధ్యాయము 23వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. వెంటనే కనపరిచే విధేయతే విధేయత. ఆలస్యమైన విధేయత అవిధేయత క్రిందే లెక్క. దేవుడు మనల్ని ఒక పనికి పిలుస్తున్నప్పుడు మనతో ఒక నిబంధన చేయబోతున్నాడన్నమాట. ఆ పిలుపుకి లొంగడమే మన కర్తవ్యం. ఆ నిబంధన మేరకు మనకు రాబోయే ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఇవ్వడం దేవుని వంతు. విధేయత చూపించే ఒకే ఒక పద్ధతి ఏమిటంటే అబ్రహాములాగా ఆ దినమందే విధేయత చూపించడం. చాలాసార్లు మనం చేయవలసిన పనిని వాయిదా వేసి తరువాత ఎప్పుడో చేస్తుంటాము. అసలు బొత్తిగా చేయకపోవడం కంటే ఇది నయమే. కానీ ఇలా చేసిన పని ఆలోచించి చూస్తే చెయ్యాలి కాబట్టి ఉసూరుమంటూ చేసిన పని, ఆ పని అవిటిది, అందం చందం లేనిది. వాయిదా పడిన నెరవేర్పు దేవుని నుండి పూర్తి ఆశీర్వాదాలను ఎప్పుడూ తీసుకురాలేదు. వెంటనే నెరవేర్చిన బాధ్యత అయితే దేవుడు ఇవ్వడానికి సంకల్పించిన ఆశీర్వాదాలను సంపూర్ణంగా తీసుకువస్తుంది. ఆలస్యం చేసి మనల్ని మనం నష్టపరుచుకుంటూ దేవుడిని మన తోటి వాళ్ళని కూడా నష్టపరచడం ఎంత దుస్థితి. ఆ దినమందే అన్నది అబ్రహాము పనులు చేసే పద్ధతి. ఇప్పుడే మీరు చేయాల్సిన వాటిని నెరవేర్చండి. మార్టిన్ లూథర్ అంటాడు, నిజమైన విశ్వాసి ఎందుకు అనే ప్రశ్నని సిలువ వేయాలి. ప్రశ్నలకి తావు లేకుండా కట్టుబడాలి. నా మట్టుకు నేనైతే ఏదో ఒక సూచన, అద్భుతం కనిపిస్తే తప్ప నమ్మని వారిలో చేరను. సందేహానికి తావు లేకుండా నేను నమ్మకం ఉంచుతాను. ఎదురు చెప్పడం మన పని కాదు, బదులుగా తర్కించడం తగదు. దాటరాదు మన అవధి, చావుకైనా తెగించి చేయడమే మన విధి. విధేయత విశ్వాస ఫలం, సహనం ఆ చెట్టుకు పూసిన పూలగుత్తి. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, మా కొరకు ఇచ్చిన మరి ఒక మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా వెంటనే కనపరిచే విధేయతే విధేయత అని మా పితరుడైన అబ్రహాము ప్రభువా తనకి చెప్పిన పని వెంటనే చేసినట్లుగా ప్రభువా, అయా మేము కూడా ప్రభువా, అయా నువ్వు చెప్పిన పని వెంటనే మేము చేసే కృపాధన్యత దయచేయండి అయ్యా. అయా ఇప్పటి వరకు ప్రభువా, అయా ఈ యొక్క వర్తమానాలు విన్నా నీ బిడ్డల్లో ప్రభువా, అయా నువ్వు ప్రేరేపించిన పనిని చేయక ఆలస్యం ఎవరెవరైతే చేస్తున్నారో ఈ దినమందే ఈ సమయంలో వారితో నువ్వు మాట్లాడుతూ ఉంటుండగానే ప్రభువా వెంటనే లోబడే విధేయత వారికి అందరికీ దయచేయండి అయ్యా. తద్వారా నువ్వు ఇచ్చే గొప్ప దీవెనలు, సంపూర్ణ దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకునే కృపాధన్యత దయచేయమని ఈ దినమున ప్రభువా మరి ముఖ్యంగా అస్వస్థగా ఉన్న బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఐసీయూలో ఉన్న ప్రభువా, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయా వారికి అయా సరైన సమయంలో సకాలంలో సర్జరీ జరిగి అయా ప్రాణాపాయం నుంచి బయటపడే కృపాధన్యత నీవే దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. అంతేకాకుండా ప్రభువా అనేకులు క్యాన్సర్తో బాధపడుతున్నారయ్యా, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారయ్యా, లివర్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారయ్యా, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు ప్రభువా. అంతేకాకుండా ప్రభువా అయా చర్మ వ్యాధులతో బాధపడుతున్నారయ్యా, మోకాళ్ళ నొప్పులతో, నడువు నొప్పితో బాధపడే వాళ్ళు ఉన్నారు ప్రభువా, తలనొప్పితో బాధపడే వాళ్ళు ఉన్నారు, గ్యాస్ట్రైటిస్తో బాధపడే వాళ్ళు ఉన్నారు ప్రభువా. దేవా ఇంకా అనేక రకాలైన చెప్పుకోలేని రుగ్మతలతో బాధపడే వాళ్ళు ఉన్నారు. కనికరం చూపించి వారి రుగ్మతుల నుంచి అయా నీ నామ స్మరణతోనే ప్రభువా అయా గొప్ప స్వస్థత, గొప్ప విడుదల పొందుకునే కృపాధన్యత దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగే ప్రభు గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం కోసం సిద్ధపరచమని వేడుకొంచున్నాం ప్రభు. బాలింతల్ని దీవించిన అయ్యా వారికి ఆయా తల్లికి బిడ్డకి క్షేమం దయచేయమని వేడుకొంచు ప్రభు. ఎడారిలో సెలవించిన నీ బిడ్డలు అందరిలో ప్రభు అయా విశ్వాసములోను, విధేయతలోను, అయా పరిశుద్ధతలోను, దీనత్వంలోను ముందుకు సాగే కృపాధన్యత దయచేయమని వేడుకొంచు. ఈ దిన దీవెనలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. నా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.